డబుల్ స్టెప్ రావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా అబ్బుగాంది బర్త్డే డెకరేషన్కి అంతా రెడీ చేస్తున్నాం. ఈ టీ వచ్చింది, టీ తాగుతారా? నీ తొక్కలో టీ మాకేడ వదిలే, తాగు నువ్వే. మా అబ్బోడు బాగా నిద్రపోతున్నాడు. పొద్దుటి నుంచి ఆటలాడి అలసిపోయినాడు పాపం. అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడు నిద్రలేసే లోపల డెకరేషన్ అయిపోవాలా, లేదంటే అన్నీ పీకేస్తూ ఉంటాడు. ట్రై చేద్దాం అవుతుందో లేదో, లేదంటే ఇంకా కొంచెం టైం పడుతుందేమో చూడాలి. దీనికి దారము సూది అంతా వాళ్ళే ఇచ్చినారు కుట్టుకోమని, హ్యాపీ బర్త్డే లెటర్స్కి అంతా. సూది అయితే భలే ఉండదు, ప్లాస్టిక్ సూది. అమ్మయ్య, కుట్టిందైతే అయిపోయిందంతా. ఇంకా తీసుకొని పోయి మనకి డెకరేషన్ చేయాల్సిన ప్లేస్లో తగిలేయడమే. డెకరేషన్కి ఇంకా బెలూన్స్ ఊదాలి, ఇంకా చాలా పని అవుతుందబ్బా. ఫస్ట్లో చూసింది వచ్చేసి ఫస్ట్ కేక్, అది మనం తెచ్చింది కాదు, నా కొడుక్కి ప్రేమగా వాళ్ళ మామ తెచ్చింది. ఇది వచ్చేసి మేము ఆర్డర్ పెట్టుకునింది. వాడు తెస్తాడని మాకు తెలియదు, లేదంటే మేము తెచ్చిండము. వాడు చేసే పనులు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి. ఫస్ట్ నేను తెచ్చేయలేదని చెప్పేస్తాడు కేకు. మళ్ళీ ఇంకా మేమంతా తెచ్చేసిన తర్వాత ఎప్పుడో ఒకటి వచ్చేసి ఉంటుంది ఇంటికి. మా పాప బర్త్డే కూడా ఒకసారి ఇట్లనే చేసినాడు. అది డబుల్ కేక్ అయిపోతుంది. ఇంకా బెలూన్స్ అయితే ఉదయం స్టార్ట్ చేసేసినాము. కూర్చోసా మేడా స్నేహంతో ఏ మా అబ్బాయి నిద్రలే వేసినాడు. ఇంకా మేము అన్నీ చేసుకున్నట్లే ఉంటుంది. అన్ని పనులు ఇంకా చకచకని అయిపోతాయప్ప. మా అబ్బాయి లేచినాడంటే అన్నీ వాడే చేసి ఇచ్చేస్తాడు, మేమేం చేసే పని లేదు. ఇంకా సగం బుడ్డలు పగిలిపోయినట్టే. ఇంకా ఆడుకొని కాసేపు వదిలేసినాం బుడ్డల్లో. వంట చేసేదానికి మా అబ్బాయిని రెడీ చేసేసిన. మగపిల్లలకి ఏమంత టైం ఏం పట్టదు కదా. ప్యాంటు షర్టు డ్రెస్ వేసేసి జుట్టేసి ఒక పువ్వు పెట్టిన. వాళ్ళ అక్క తెచ్చిచ్చింది, వాళ్ళ తేజక్క, ఎంతో ప్రేమతో నా తమ్మునికి పెట్టాలని చెప్పేసి పువ్వు ఒకటి పెట్టినాను, షూస్ వేసినాను. అంతే, ఏం మేకప్ ఏం లే మగపిల్లలకి. అదే ఆడపిల్లలకైతే గంటలు మేకప్ వేస్తూనే ఉంటాం, బర్త్డేలకైనా ఫంక్షన్లకైనా. ఎలా ఉంది డెకరేషన్? సింపుల్గా చేసినాము. సారి బుడ్లంతా రౌండ్గా చుట్టేసి ఒక 4-5 బుడ్లు కట్టేసి ఒక్కొక్క చోట అతికిస్తా ఉంటుంది. కానీ ఈసారి ఒక్కొక్కటి మాత్రమే సింపుల్గా ఉండి అతికిచ్చినాం. మా పాప వెయిటింగ్ తిరుగుతూ ఉంది అట్లా ఇట్లా. ఇంకా ఎవరు రాలేదు కేక్ కటింగ్ అని చెప్పేసి మేము కూడా వెయిటింగ్. ఏదైనా రీల్ ఉంటాయి చూడు, ఇప్పుడు చేద్దాము. డెకరేషన్ అయిపోయింది, కేక్ అంతా సెట్ చేసేసినాము. అంతా సెట్ అయిపోయింది. కానీ ఆడోళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంట్లో జనాలు. అందరినీ ఒక చోటకి చేర్చే లోపు తలప్రాణం తోక్కొస్తుంది ఫంక్షన్లు ఏమో. కానీ
ఇంద్రా ఇంక తీరా ఆడ వీడియో తీసుకో బాగా చూసుకొని మా అబ్బుగాడు వాళ్ళ పెద్దనాన్న పెట్టిన కేక్ మాత్రమే తిన్నాడు, ఇంకెవరు పెట్టింది తినలేదు. మేము పెట్టేదానికి పోతే కూడా మూతి తిప్పుకున్నాడు, వానికి కొంచెంకే ఎక్కువ అయిపోయింది. ఇంక సరే అనేసి మా పాపకి పెట్టేసినాను కేక్. నేను మా ఆయన ఇద్దరు మా పాపకే పెట్టేసినాం కేక్. మా పాప తినింది, మా అబ్బుగాడు మాత్రం సైలెంట్ అయిపోయినాడు ఏం తినకుండా. కేక్ కోయక ముందుగానే ఒక 2-3 సార్లు నాకున్నాడు, అది ఎక్కువ అయిపోయింది వానికి. బక్బార్లు వేసేస్తారు పువ్వ. మొత్తానికైతే బర్త్డే చాలా బాగా నీట్గా సింపుల్గా చాలా బాగా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకుంటారు? సేమ్ ఇట్లనే జరుపుకుంటారు లేదా ఇంకా గ్రాండ్గా చేసుకుంటారా? మాకైతే సింపుల్గా ఇంత మాత్రం వస్తుంది. మా పిల్లలు హ్యాపీ, మేము హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాం, బాయ్ బాయ్.